రవి గురించి చెప్పాలి మీకు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఒక ₹2,00,000 జీతం. స్విగ్గీలో ఆర్డర్ పెడతాడు, జారా బట్టలేసుకుంటాడు, ఐఫోన్ వాడతాడు. బయటికి చూస్తే జీవితం గొప్పగా ఉంటుంది. కానీ నెల ఆఖరికి రవి అకౌంట్‌లో ₹4,200 మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీకో ప్రశ్న. రవి ఏదైనా తప్పు చేస్తున్నాడా? జీతం పెరగటం లేదా? లేదు. ప్రతి సంవత్సరం 10% హైక్ వస్తోంది. ఎక్కువ ఖర్చులు చేస్తున్నాడా? అది లేదు. బడ్జెట్ ఫాలో అవుతున్నాడు. మరి డబ్బు ఎక్కడ పోతోంది? ఈ వీడియో చివరికొచ్చేసరికి ఆ జవాబు మాత్రమే కాదు. 2026లో ఏ 2 సెక్టార్లు మీ మొత్తం సేవింగ్స్‌ని ఆవిరి చేయబోతున్నాయో మరియు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా చెప్తాను. అది వినాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. రవి లాంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు ఈ దేశంలో. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని, ఒక కోటీశ్వరుడిని పక్కపక్కన పెడితే చూడటానికి తేడాయే తెలీదు. ఒకే ఐఫోన్, ఒకే బ్రాండ్ బట్టలు, ఒకే 5 స్టార్ హోటల్. కానీ ఇక్కడే ఒక జీవితాన్ని మార్చే తేడా దాగుంది. కోటీశ్వరుడు ఆ వస్తువులన్నీ తన యాసెట్స్ మీదొచ్చే ప్యాసివ్ ఇన్కమ్‌తో కొంటున్నాడు. రవి మాత్రం తన రేపటి జీవితాన్ని తాకట్టు పెట్టి కొంటున్నాడు. రవి నెలవారీ బాధ్యతలు చూడండి. కారు, లోన్ ₹22,000, ఫోన్ ఈఎంఐ ₹5,000, గోవా ట్రిప్ లోన్ ₹8,000, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ₹1,500. రవి ఏదీ ఓన్ చేయటం లేదు. రవి ప్రతి నెల కేవలం రెంట్ చెల్లిస్తూ బతుకుతున్నాడు. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఆదాయం పెరిగే కొద్దీ జీవనశైలి అంతకంటే వేగంగా పెరిగిపోతుంది. చేతిలో డబ్బు మాత్రం ఎప్పుడూ జీరోగా ఉంటుంది. రవికి ఒక్క నెల జీతం ఆగితే ప్యాకమేడ కూలిపోవటానికి 24 గంటలు కూడా పట్టవు. పర్లేదు బ్రో, నా జాబ్ సేఫే, జీతం పెరుగుతూనే ఉంది. ఇదే రవి కూడా అనుకున్నాడు. మీరు ఇప్పుడు అదే అనుకుంటున్నారు. ఇక్కడే ప్రభుత్వాలు చాలా తెలివైన మాయ చేస్తున్నాయి. అధికారికంగా ఇన్ఫ్లేషన్ 6% అని చెప్తారు. కానీ ఆ లెక్క ఎక్కడ వేస్తారంటే బియ్యం మీద, వంట నూనె మీద. రవికి మీకు నిజంగా కావాల్సిందేంటి? పిల్లల చదువు. ఏటా 15% పెరుగుతోంది. హాస్పిటల్ బిల్లు ఏటా 14% పెరుగుతోంది. హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఏటా 18% పెరుగుతోంది. మీ జీతం 10% పెరుగుతోంది. మీకు కావాల్సినవి 15-18% పెరుగుతున్నాయి. మ్యాథ్ చేయండి. మీరు ప్రతి సంవత్సరం 7-8% లోవర్ క్లాస్ అయిపోతున్నారు. జేబులోంచి ఎవరూ డబ్బు తీసుకోవటం లేదు, కానీ ఆ డబ్బు యొక్క విలువని మాత్రం నిశ్శబ్దంగా దొంగిలిస్తున్నారు. ఇదే సైలెంట్ కలాప్స్. ఇదే రవి నెల ఆఖరికి ₹4,200తో మిగిలిపోవటానికి అసలు కారణం. ఇప్పటివరకు చెప్పింది వింటే సరే జాగ్రత్తగా ఉంటాం, ఖర్చులు తగ్గిస్తాం అనుకుంటున్నారా? ఆగండి, ఇంకైపోలేదు. రవికి ఈ సంవత్సరం ఏప్రిల్లో పర్ఫార్మెన్స్ రివ్యూ జరిగింది. మేనేజర్ చెప్పింది ఏంటంటే, రవి నీ పని బాగానే ఉంది, కానీ మేము ఏఐ టూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నీ టీంలో 4 మంది చేసే పని ఇప్పుడు ఒక్కరు ప్లస్ ఏఐ చేయగలుగుతున్నారు. నీ పొజిషన్ రీస్ట్రక్చర్ అవుతోంది. రవి ఆ రోజు రాత్రి ఇంటికొచ్చి 1 గంట లింక్డ్ఇన్ స్క్రోల్ చేశాడు. జాబ్ పోస్టింగ్స్ తగ్గిపోయాయి. అప్లై చేసిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఇది కేవలం రవి కాదు. ఏఐ వల్ల మొదటిగా పోయే జాబ్స్ ఏంటంటే డేటా ఎంట్రీ కాదు, ఫ్యాక్టరీ వర్కర్ కాదు. మొదటగా పోయేవి సాఫ్ట్వేర్ టెస్టింగ్, కంటెంట్ రైటింగ్ మరియు ట్రాన్స్లేషన్, బేసిక్ కోడింగ్ మరియు క్యూఏ, మిడ్ లెవెల్ మేనేజ్మెంట్, కస్టమర్ సపోర్ట్. అంటే ఐటీలో ఉన్న ప్రతి రవి లాంటి వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. ఒకవైపు పర్చేజింగ్ పవర్ సైలెంట్గా తగ్గిపోతోంది. మరొక వైపు జాబ్ సెక్యూరిటీ కూడా మెల్లగా ఆవిరైపోతోంది. ఒకే సమయంలో 2 వైపుల నుంచి దెబ్బ. ఇది ఇకనామిక్ డెత్ ట్రాప్. రవి ఆ రాత్రి లింక్డ్ఇన్ మూసేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక కన్జ్యూమర్గా బతకన ఆపాలి, ఓనర్ అవ్వాలి. మీరు అదే చేయాలి. అంటే మీ డబ్బు మీకోసం పనిచేసే ప్రొడక్టివ్ యాసెట్స్లో పెట్టుబడి పెట్టాలి. జీతం ఆగినా పర్వాలేదనిపించేంత వరకు. ఇప్పుడు వీడియో మొదట్లో చెప్పిన విషయం గుర్తుందా? 2026లో ఏ 2 సెక్టార్లు మీ సేవింగ్స్ మింగేబోతున్నాయో అని. ఒకటి, ఓవర్ లెవరేజ్డ్ రియల్ ఎస్టేట్, ముఖ్యంగా టియర్ 2 సిటీస్లో అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. ఇంట్రెస్ట్ సైకిల్ రివర్స్ అయితే లిక్విడిటీ ప్రెషర్ వస్తుంది, ఎగ్జిట్ చేయడం కష్టమవుతుంది. 2, హై పీఈ కన్జంప్షన్ స్టాక్స్. పీఈ అంటే ఒక కంపెనీ ఎర్న్ చేస్తున్న దానికంటే మార్కెట్ ఎంత ఎక్కువ వాల్యూ ఇస్తోంది అని. పీఈ 80, 90, 100 దాటిన స్టాక్స్లో రీటైల్ సెంటిమెంట్ పీక్కి చేరుకున్నప్పుడు స్మార్ట్ మనీ క్వైట్లీ రెడ్యూస్ చేస్తుంది. రీటైల్ లేట్గా ఎంటర్ అయితే డ్రాడౌన్ తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ప్రపంచంలో ప్రతి ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు 1929లో గ్రేట్ డిప్రెషన్ అయినా, 2008లో ఫైనాన్షియల్ క్రాష్ అయినా, 2020లో కోవిడ్ పాండమిక్ అయినా
ఒక్క యాసెట్ మాత్రం దీర్ఘకాలంలో పర్చేసింగ్ పవర్ని కాపాడింది. అది గోల్డ్. బంగారం ఎందుకు సేఫ్? ఎందుకంటే ప్రభుత్వాలు ఎంత డబ్బు ప్రింట్ చేసినా బంగారాన్ని ప్రింట్ చేయలేరు. రూపీ విలువ తగ్గిన సమయంలో గోల్డ్ సాధారణంగా రక్షణగా పనిచేసింది. అది ఇన్ఫ్లేషన్కి ఒక న్యాచురల్ షీల్డ్. గత 20 సంవత్సరాల్లో భారతదేశంలో గోల్డ్ రిటర్న్స్ చూడండి. 2004లో 1 గ్రామ్ గోల్డ్ ధర దాదాపు ₹600. 2024లో 1 గ్రామ్ గోల్డ్ ధర దాదాపు ₹6,500. అంటే 20 సంవత్సరాల్లో 10 రెట్లు రిటర్న్. అదే సమయంలో సాధారణ ఎఫ్డి రిటర్న్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కానీ గోల్డ్ కంటే తక్కువ మాట్లాడే ఒక పవర్ఫుల్ యాసెట్ ఉంది, సిల్వర్. సిల్వర్ ఎందుకు 2026లో మరింత ఇంపార్టెంట్ అవుతుందంటే, సిల్వర్ కేవలం ఇన్వెస్ట్మెంట్ కాదు, అదొక ఇండస్ట్రియల్ మెటల్. సోలార్ ప్యానెల్స్లో సిల్వర్ వాడతారు, ఎలక్ట్రిక్ వెహికల్స్లో సిల్వర్ వాడతారు, ఏఐ డేటా సెంటర్స్లో వాడే ఎలక్ట్రానిక్స్లో సిల్వర్ వాడతారు. ప్రపంచం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్న కొద్దీ సిల్వర్ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కానీ సిల్వర్ సప్లై పెరగడం లేదు. డిమాండ్ పెరిగి సప్లై తగ్గినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. గోల్డ్కి సిల్వర్ రేషియో చారిత్రకంగా ఒక్కొక్క 60గా ఉండేది. ఇప్పుడు అది ఒక్కొక్క 85గా ఉంది. అంటే సిల్వర్ ఇంకా అండర్ వాల్యూడ్గా ఉంది. చరిత్ర చెప్తున్నది ఏంటంటే, సిల్వర్ వాల్టిలిటీ గోల్డ్ కంటే ఎక్కువ. అంటే పెరుగుదల వేగంగా ఉండొచ్చు, పడిపోవడం కూడా వేగంగా ఉండొచ్చు. మరి గోల్డ్ సిల్వర్లో పొజిషన్ ఎలా తీసుకోవాలి? ఏ సైకిల్లో ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి? ఫిజికల్గా కొనాలా? డిజిటల్ గోల్డ్ మంచిదా? సావరెన్ గోల్డ్ బాండ్స్ ఏంటి? సిల్వర్ ఈటీఎఫ్ వర్సెస్ ఫిజికల్ సిల్వర్ ఏది బెటర్? ఇవి యూట్యూబ్లో రోజు చెప్పడం సాధ్యం కాదు. అందుకే నా పర్సనల్ మార్కెట్ అనాలిసిస్, వీక్లీ సెక్టర్ బ్రేక్డౌన్, గోల్డ్ మరియు సిల్వర్ పొజిషనింగ్ ఫ్రేమ్వర్క్, సైకిల్ బేస్డ్ అలొకేషన్ ఇన్సైట్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ ఎకనామిక్ హిస్టరీ అఫిషియల్లో మాత్రమే షేర్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఒక్క చాయిస్ మాత్రమే ఉంది. రవిలా నెల నెలా కష్టపడుతూ జీతం పెరుగుతూ అయినా ఆఖరికి ₹4,200 మిగిలిపోవటం, లేదా సిస్టమ్ ఎలా పనిచేస్తుందో నేర్చుకుని దాన్నే మీ వైపు తిప్పుకోవటం. డిస్క్రిప్షన్లో మరియు పిన్డ్ కమెంట్లో లింక్ ఉంది. సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్ లైఫ్ రవిలా అవ్వాలని మీకు లేదు కదా? ఒక్క షేర్ అతని జీవితం మార్చొచ్చు. మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.